Hi guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏదైతే మనము న్యూ బైక్ కొందామని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో దాంట్లో 2 బైక్స్ మనకి చాయిస్ ఉండే. ఒకటి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X, ఇంకోటి KTM ADV 390X మోడల్, ఏదైతే 2025 మోడల్ ఉందో అది. అంటే బండి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా, ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. అండ్ ఇట్స్ ఫైనలీ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. అండ్ నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నా. హాయ్ శ్రీవత్స. సో తను ఈరోజు నా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఐఎమ్ సిట్టింగ్ లైక్ రిలాక్స్. సో చాలా రీజన్స్ ఉన్నాయి నేను ఎందుకు స్క్రాంబ్లర్ తీసుకున్నాను అనేది. బట్ ఇప్పుడు నేను స్క్రాంబ్లర్ అనగానే అందరూ అనుకోవచ్చు లైక్ ADV అయితే కొత్తగా లాంచ్ అయింది, ఆ బండి కొత్తగా ఉంది కదా తీసుకోవచ్చు కదా అంటున్నారు. బట్ నేను పర్సనల్గా వెళ్ళి ఆ బండిని చూసినప్పుడు, ఆ బండి మీద కూర్చున్న, ఆ బండిని ఒక మంచి ఒక ఫీల్ అనేది తీసుకున్నా. అది నాకు యాక్చువల్గా సూటబుల్ అయ్యే బైక్ లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే దాని సెగ్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. నాకేంటంటే నా మైండ్లో యాక్చువల్లీ కస్టమైజేషన్ థాట్ అనేది ఉంది. సో ఆ ఒక్క రీజన్ మీద, అండ్ ఇంకా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి లైక్ కంఫర్ట్ కానీ, లైక్ లైట్ వెయిట్ ఒకటి, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కూడా నెక్స్ట్ ఒక వీడియోలో అడ్రస్ చేస్తా. సో దట్ మీరు కూడా ఎవరన్నా కానీ ఈ సెగ్మెంట్ లైక్ ఈ 400 కేటగిరీలో ఈ బైక్స్లలో కొనాలనుకుంటే మీరు ఈ పాయింట్స్ కూడా యాక్చువల్లీ కన్సిడర్ చేసుకోవచ్చు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. ఒకసారి ఆ వీడియో చూడండి. లైక్ డెలివరీ తర్వాత బండి అయితే వచ్చేసింది. దాని మీద యాక్సెసరీస్ ఏదైతే కంపెనీ OEM పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఫిట్ అయిపోయినాయి. అండ్ బండి ఇప్పుడు షోరూంలో ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ద షోరూమ్. వెళ్ళి మనం అక్కడ బండి డెలివరీ తీసుకుందాం. ఈరోజు అయితే ఓన్లీ డెలివరీ మట్టికే ఉంటుంది. దీని తర్వాత నేను ఆ బండి గురించి అన్నీ కూడా చెప్తా. ఎక్సైటెడ్ టేకింగ్ ద వైట్ కలర్, పర్ల్ వైట్ కలర్. వైట్ కలర్ యాక్చువల్ చూడడానికి బాగుంది. అండ్ ఏంటంటే అది ఒక రీసెంట్ కలర్ లాంచ్ కూడా, అంటే లాస్ట్ నవంబర్లోనేమో ఆ కలర్ అనేది వచ్చింది. అది చూడడానికి చాలా బాగుంది. సో అదే తీసుకుంటున్నా. మేబీ ఇంకా బండి తీసుకున్న తర్వాత PPF ఒక ట్యాంక్ ఒకటి చేసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బండి నేను డ్యూయల్ పర్పస్ కోసం తీసుకుంటున్నా. నథింగ్ బట్ సిటీలో వాడుకోవడానికి టెరైన్ రోడ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో కూడా లైక్ రోడ్డు లేని చోటకు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కోసమే నేను ఆ బండి అనేది తీసుకుంటున్నా. ఇది స్టార్ట్ అయింది 2 years బ్యాక్. ఎప్పుడైతే నేను ట్రయంఫ్ మీడియా ఈవెంట్కి వెళ్ళినో, అక్కడ పూణేలో అయింది ఈవెంట్. సో అప్పుడు ఆఫ్ రోడ్ ఈవెంట్లో లైక్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఈ బండి లాంచ్ అవ్వకముందే, అంటే మన డీలర్షిప్స్లో లాంచ్ అవ్వకముందే మీడియా రైడ్లో ఆ బండి నడిపిన. మౌంటైన్స్లో అయితే ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. నడిపిస్తుంటే అసలు ఫుల్ మజా వచ్చింది. ఎప్పుడో కొనాలి అని అనుకుంటుండే అప్పటి నుండి, ఒక 2 years బ్యాక్ నుంచి అనుకుంటున్నా. అది ఈరోజు అవుతుందన్నమాట. ఎక్సైటెడ్ ఫర్ ఇట్. దో ఇట్స్ నాట్ మై డ్రీమ్ బైక్, బట్ యా ఎగ్జైట్మెంట్ అయితే కొంచెం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక బండి నడిపిస్తా కాబట్టి. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, TVS అపాచీ ఉంది. అపాచీ మేబీ నేను సేల్ చేసేస్తా. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ అయితే అయిపోయినాయి. క్రూజర్ ఆల్రెడీ యూజ్ చేసా. సో ఇదేంటంటే ఇప్పుడు నాకు కొంచెం కొత్తగా ఉంటుంది, లైక్ డైలీ యూస్లో చూడాలి ఇంకా అది ఎట్లా ఉంటుంది ఏందనేది. సో షోరూమ్కి వెళ్దాం. షోరూమ్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ ఏందనేది బండి వాడిని కూడా చూపిస్తా. లెట్స్ గో దేర్. A few moments later. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, స్పెషల్గా ప్రసన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండింగ్ ది బైక్. అండ్ బిట్టు, సందీప్, శశాంక్, కళ్యాణ్, శ్రీవత్స, శామ్, పాటిల్ అండ్ కెల్విన్, ఆల్ బ్రదర్స్. సో ఎప్పటి నుంచో లైక్ ఇది తీసుకుందామంటే ద డే వెన్ ఐ టెస్టెడ్ ఇట్ బిఫోర్ ఇట్ వాస్ నాట్ లాంచ్, లైక్ మీడియా రైడ్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటుంటే 2 years అయిపోయింది. అండ్ ఫైనలీ ఐఎమ్ టేకింగ్ ఇట్ బికాస్ ఈ బండి నేను డ్యూయల్ స్పోర్ట్గా వాడబోతున్నా, లైక్ సిటీలో. అండ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ లిటిల్ రఫ్ టెరైన్స్ యాజ్ వెల్ విత్ మై బ్రదర్స్. ఇక్కడ ADV రైడర్స్లో వాళ్ళే ఉన్నారు. సో మీతో పాటు ADVs ఉన్నప్పుడు ఐ గెట్ మై స్క్రాంబ్లర్ along with me. So it's time to see our bike. Thank you. So దీనిలో చాలా పార్ట్స్ కూడా కస్టమ్ మోడ్స్ ఉన్నాయి. You can see the bullet indicators, windscreen, the beak and lower engine guards, rear stay. ఇవన్నీ కూడా కంప్లీట్లీ యాక్సెసరైజ్డ్ వర్షన్ అన్నమాట. चलो फर्स्ट ऑफिशियल प्रैंक. यस 1 2 3
అంతే అంతే పడ్డదా అసలు ఎందుకంటే ఎట్లేదు వాటర్ వేస్తే వాడుతుందా ఫ్రై అయిపోయింది అల్లెళ్ళ బీక్ మీద ఒకటి పెట్టి దానికి వేసేది चलिए भाई कैमरा बीच में आ रहे स्टार्ट करके रेडी 1 2 3 और या